పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే రెండు పోలీస్ స్టేషన్ల నుంచి ఈ వ్యవహారం మొత్తాన్ని ఆపరేట్ చేస్తున్నట్టుగా కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఓబులవారిపల్లి, సంబేపల్లి ఏ పోలీసులు అరెస్ట్ చేశారో అన్న అనుమానాలు ఉన్నాయి. దట్టు పోసాని పైన ఎందుకు 111 BNS కేసు పెట్టారు అనేది మరొక ప్రశ్నగా కనబడుతోంది. దాంతోపాటు రేపటి డేట్ తోటి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది. ఈ రోజు రాత్రి 8 గంటలకి ఆయన్ని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఆయనని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, కుటుంబ సభ్యులకైనా ఈ అంశం పైన సమాచారం ఉందా, ఏ కేసుకి సంబంధించి అరెస్ట్ చేశారు, ఇలాంటి చాలా ప్రశ్నలు పోసాని కృష్ణమురళి అరెస్ట్ కి సంబంధించి మనకి వ్యక్తమవుతున్న పరిస్థితి. మనతో జాయిన్ అవుతున్నారు పోసాని కృష్ణమురళి గారి సతీమణి కుసుమలత గారు. నమస్తే కుసుమలత గారు. నమస్తే అండి. కొంత మీరు ఆందోళన తగ్గి ప్రశాంతంగా ఉన్నారా? పర్వాలేదండి. అర్థమవుతుంది. మీరు కరెక్ట్ గా పక్కనే ఉండడం, సడన్ గా రావడం, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడం, ఇదంతా కూడా మేము ఫుటేజ్ చూసాము. మీ అబ్బాయి రికార్డ్ చేసినట్టున్నారు. ఏం జరిగిందని చెప్పి చెప్తారా? అవునండి. హలో. ఆ టైంలో అసలు ఏం జరిగింది ఒకసారి చెప్తారండి? అంటే మామూలుగా బెల్ కొడితే ఆయనే తీశారండి. బెల్లు అదే తలుపు తీయగానే లోపలికి వచ్చారు నలుగురు. వచ్చి ఏదో మాట్లాడుతుంటే ఆయన కోసం ఎవరైనా వచ్చారేమలే అనుకున్నానండి. ఈ లోపల ఈయన అంటున్నారు, ఏదేంటి నోటీస్ ఇవాళ ఇప్పుడు ఇచ్చేయాలండి, నాకు హెల్త్ బాగాలేదు, నేను రేపు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని నేను వస్తాను అని అన్నారండి. అంటే కాదులే, ఇప్పుడే అరెస్ట్ చేసాము, మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలి అని అన్నారండి. అంటే అంతలోకి నేను యువతలకు వచ్చాను, లేదండి ఆయన హెల్త్ బాగాలేదు, అసలు బాగాలేదు, టాబ్లెట్స్ అవి వాడుతున్నారు, మళ్ళీ రేపు పొద్దునే వెళ్ళి MRI చేయించుకుందాం అనుకుంటున్నామండి, రేపు పొద్దున చేయించుకున్నాక వస్తామని ఇద్దరం చెప్పామండి. ఆయన అన్నారు, నేను కూడా అన్నానండి. అంటే లేదు ఇక్కడే ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అని అంటున్నారు. అంటే సరే టాబ్లెట్స్ అన్న ఇస్తానండి అని అంటే, టాబ్లెట్స్ ఇస్తుంటేనే కొన్ని మర్చిపోయాను, ఈ లోపలనే ఏంటి మా డాక్టర్ చూస్తారులేండి అక్కడ అని చెప్పేసి గబగబా అవి తీసేసుకొని అమ్మటే తీసుకొని వెళ్ళిపోయారండి. 8:45కి అట్లా వచ్చారు. 9 కల్లా తీసుకెళ్ళిపోయారండి. ఇంకా ఎంత చెప్పినా గానీ ఇక వినలేదు, హెల్త్ బాగాలేదండి అసలు అని చెప్పి అన్నా గాని సరే. మీరు చెప్పడం కూడా వినిపించింది కుసుమలత గారు, ఆయనకి ఏం టాబ్లెట్లు వేసుకోవాలి ఏంటి అనేది తెలీదు, నేనే చూసుకుంటాను అవన్నీ కూడా అని మీరు చెప్తున్నారు పోలీసులు. అవునండి అన్నాను. అవునండి, ఎందుకంటే అన్ని నేనే ఇస్తాను. ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు, షూటింగ్కి వెళ్తున్నా వేరే ఊరినా కానీ నేను అన్ని ఎప్పుడు ఏమి వేసుకోవాలని క్లియర్ గా ఒక పేపర్ మీద రాసి, ఆ పేపర్ లో మళ్ళా అన్ని ఆ ఫోటో అప్పుడు అట్లా విడివిడిగా పెట్టిస్తే మళ్ళా ఫోన్ చేస్తారు నాకు, ఇవేనా కాదా అని చెప్పేసి. అంటే ఆయన ఎక్కువ ఎప్పుడు ఏదో ఒక పనిలో ఆలోచన, మామూలుగా అంటే షూటింగ్ అప్పుడు కానీ పనిలో ఉంటారు కదా, అందుకని పట్టించుకోరండి, నేనే చూస్తాను అన్ని. ఇంకా ఈ లోపల నా ఫోన్ అక్కడ ఉంది, నా ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు, ఆయన ఫోను నా ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు. ఇంకా బాబుది ఒక్కడితే ఉంది, తన దగ్గర కూడా లాక్కోపోయారు, కానీ తను ఇక లోపలికి వెళ్ళిపోయాడు, అందుకని తన దగ్గర ఒక్కళ్ళ దగ్గరే ఉందండి. ఇక వెంటనే తీసుకెళ్లిపోయారు. ఇక మాకు దేనికి అనేది కూడా ఏం చెప్పలేదు అసలు, దేనికి అరెస్ట్ చేస్తున్నామని గాని. నోటీస్ ఇస్తామంటే నేను తీసుకొని అన్నానంటే ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి. వెళ్ళేటప్పుడు మరి మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటి అని అంటే, ఆయన పేరు భక్తవత్సలం అని చెప్పి ఆయన నెంబర్ ఇచ్చారండి. మీకు చెప్పారండి ఏంటండి? ఏపీఎస్ నుంచి, ఏ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు లాంటి వివరాలు ఏమన్నా చెప్పారా మీకు? ఇచ్చారండి, నేను రాసుకున్నాను ఒక చోట. ఒక్క నిమిషం. దట్స్ ఓకే అండి. కుసుమలత గారు, అయితే ఏంటండి ఆరోగ్య సమస్య ఏంటి పోసాని గారికి? అంటే హెల్త్ నీరసం అయిపోయారండి, బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది పొట్టలో. యాంటీబయాటిక్స్ ఇచ్చారండి 10 days, ఇంకా 4 days వేసుకోవాలి. ఓకే, వేసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ చెయ్యి దగ్గర కూడా బాగా నొప్పి వచ్చి చెయ్యి కూడా పైకి లేవనివ్వట్లేదు. అది రేపు MRI తీయించుకుందామని అనుకున్నామండి. అంతలోకి వచ్చి వెళ్ళిపోయారు. అది తీసుకొని డాక్టర్ చూపించుకొని వస్తానని కూడా అన్నారండి. అంటే లేదు ఇప్పుడే రావాలి, తీసుకెళ్ళిపోవాలి, మిమ్మల్ని అరెస్ట్ చేసాం మేము అని చెప్పి తీసుకెళ్లారండి. ఓకే, సో చెయ్యి నొప్పిగా ఉంది, కొంత ట్రీట్మెంట్ లాంటిది అవసరమని మీకు అనిపించింది కాబట్టి రేపు వెళ్దాం అనుకుంటున్నారు. ఈ లోపల అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. చాలా నొప్పి, అంటే చెయ్యి అటు ఇటు కదలట్లేదు, పొట్టలో కూడా ఇన్ఫెక్షన్, బాడీలో ఇన్ఫెక్షన్ అది వచ్చిందని చెప్పారండి. ఇచ్చారు టాబ్లెట్స్, అవి వేసుకుంటున్నారండి. ఇంకా కోర్స్ అవ్వలేదు, ఇంకా కోర్స్ కూడా 10 days కి ఇచ్చారు, ఇంకా అవ్వలేదు, ఇంకా 4 days ఉందండి కోర్స్ కూడా. ఇచ్చి పంపించారండి టాబ్లెట్స్ ఇవన్నీ? పోలీసులు ఏమన్నా తీసుకెళ్లారా?
ఆ! ఇచ్చాను. తీసుకున్నారు. ఏదో ఒకటి మర్చిపోయానంటే మా డాక్టర్ చూసుకుంటారులెండి అని అన్నారు. ఇక నేను తీస్తంటే ఈ లోపులో. ఓకే. ఆ! కుసుమలత గారు, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నది, మీకు హ్మ్. ఎలాంటి అనుమానాలున్నాయి? మీకు ఏదైనా భయంగా ఉందా? అండ్ మిమ్మల్ని ఎవరైనా రాత్రిపూట గైడ్ ఎందుకండి చేస్తున్నారా? తీసుకెళ్ళేది? రాత్రిపూట ఎందుకండి తీసుకెళ్ళేది? మీరు పగలు రావచ్చు గదా! పగలొచ్చి తీసుకెళ్ళొచ్చు గదా! అని గూడా అన్నానండి. అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్తాము. అరెస్ట్ చేశాము. తీసుకెళ్ళిపోవాల్సిందే అని వెంటనే అసలు ఎక్కడికి ఎవరిని ఎటు కదలనివ్వట్లేదు. ఎమ్మటే ఉంటున్నారు వాళ్ళందరూ నలుగురు ఇక అసలు. ఎవరు నలుగురు పోలీసులు వచ్చిన వాళ్ళందరూ ఆయన వెంటే ఆ! ఉంటున్నారు. వెంటే ఉంటున్నారండి. మేము గూడా ఎటెళ్ళినా బాబు ఆ ఫోను కనపడింది చేతిలో వెంటనే తన దగ్గర లాక్కోవటానికి గూడా ట్రై జేశారు. హ్మ్. ఇంక తను లోపలికెళ్ళిపోయాడనమాటండి. అదే. కొంత క లీగల్ హెల్ప్ ఇదంతా అవసరం అవుతుంది. జనరల్లీ కుసుమలత గారు, ఇలాంటి హ్మ్. ఇష్యూస్‌లో హ్మ్. ముందుగా నోటీసులు ఇచ్చి, మీరు పోలీస్ హ్మ్. స్టేషన్‌కి రండి, మీకు మీ పైన అవునండి. ఇట్లాంటి కేసు ఉంది అని పోలీసులు హ్మ్. అడుగుతారు. అదంతా లేకుండా అవును. డైరెక్ట్‌గా వచ్చి అరెస్ట్ చేసి ఆ! తీసుకెళ్ళిపోవడం అనేది కొంత అవునండి. అవును. ఈయనన్నారండి నోటీసు తీసుకుంటానిప్పుడు రేపొస్తాను హాస్పిటల్‌లో చూపించుకొని అని గూడా అన్నా. ఇంకా లేదు అరెస్ట్ చేశాము. తీసుకెళ్ళిపోవాల్సిందే అని చెప్పి తీసుకెళ్లారండి. అదే రాత్రిపూట ఇది 2 పోలీస్ స్టేషన్‌ల పేర్లు ఉండేసరికి ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయినా రాత్రిపూట ఆహ్, ఏంటి అందులో కొంచెం ఆహ్, బాడీ పెయిన్స్ అవి గూడా ఉన్నాయండి. బాలేదసలు. అదే. ఎట్లా కూర్చుంటారా ఏంటా అని చెప్పి గూడా అనుకుంటున్నామండి. అదే. 67 ఆ! ఇయర్స్ అండి పోసాని గారికి? 66 అండి. 66 ఇయర్స్. అటువంటి వ్యక్తిని అట్లా 8 హ్మ్. గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి హ్మ్. తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. అవునండి. అవును. మీకేమన్నా ముందస్తు సమాచారం ఇట్లాంటిదేమన్నా ఉందా ఏం అండి? లేదండి అసలు. కింద గూడా అసలు మాకు మా అప్రూవల్ వస్తదండి. అసలు వాళ్ళొచ్చినప్పుడు అప్రూవల్ గూడా రాలేదు. అంటే వాళ్ళు ఇక వచ్చేసినట్టున్నారండి వాళ్ళకి చెప్పకుండా మరి అంటే ఇక సెక్యూరిటీకి లోపలికి. చెప్పి అక్కడి నుంచి మీకు ఫోన్ చేసి పలానా లేదండి. అది గూడా వాళ్ళొచ్చారనే ఒక లేదు. సిస్టమ్ ఉంటుంది. అదంతా ఏం ఆ! ఫాలో కాలేదు. ఫాలో అవ్వల. అసలేమో లేపోతే మాకు తెలిసిపోయేది వాళ్ళొస్తున్నారని. హ్మ్. అసలు మాకు అప్రూవలే రాలేదండి అసలు. మేము ఇవ్వలే అసలు అప్రూవల్. ఓకే. అందుకని ఆయన ఎళ్ళిపోయి ఇక్కడే ఎవరన్నా వచ్చారేమోలే అని చెప్పి తలుపు తీశారండి. ఓకే. ఈ ఇదే కమ్యూనిటీలోనే ఎవరన్నా వచ్చి బెల్ కొట్టారేమో అనుకుని తీశారండి. అదే తలుపు యేసున్నా గాని వెంటనే ఒకటే ఎమ్మటెమ్మటే తిరుగుతుంటే ఆయన ఎక్కడికెళ్లరులెండి లోపలికెళ్లారు. లోపలికెళ్తే ఆయన ఎక్కడికెళ్లరులెండి ఇటే బాల్కనీనే గదా ఉంది ఎటు ఎళ్లరులెండి అన్నా గాని సరే వెంటనే ఎళ్ళిపోయారండి లోపలికి. ఆయన ఎటెళ్తే అటువైపు పోలీసులు అట్లా హ్మ్. ఫాలో ఆ! అవ్వకుంటూ ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయారు. అవునండి. అదే. అసలిక ఫోను గూడా పట్టుకోనివ్వలే ఇక. ఫోను తీసేసుకున్నారు. మీ ఫోను, పోసాని గారి ఫోను 2 ఆ! ఫోన్లు ఆ! పోలీసుల దగ్గరే ఉన్నాయి. నా ఫోను అక్కడ పక్కన పెట్టుకున్నాను నేను టీవీ చూస్తా. హ్మ్. అది గూడా తీసుకెళ్ళిపోయారండి. తర్వాత చూసుకుంటే అసలు ఫోను గూడా లేదిక. అదే. నాకు తెలీదు తీసుకెళ్ళినట్లు గూడా ఫోను. తర్వాత చూసుకుంటే ఎక్కడా లేదండి ఇక అదే. ఫోను. కుసుమలత గారైతే మేము పోసాని గారిని హ్మ్. లాస్ట్ చూసింది ఎప్పుడంటే, ఒక ప్రెస్ మీట్ హ్మ్. పెట్టారు. నేను రాజకీయాలకి ఆ! వీటన్నిటికి కూడా అవునండి. చాలా అవును. దూరంగా ఉంటాను అని ఆయన చెప్పడం హ్మ్. మాకు తెలుసు. అవునండి. ఆ తర్వాత ఎక్కడా పోసాని గారికి సంబంధించి ఎటువంటి వార్తలు కానీ, లేకపోతే ఆయనకి సంబంధించిన విషయాలు కానీ ఏవి బయటికి రాలేదు. సో, ఆ తర్వాత అవునండి. ఏం జరిగిందండి? ప్రశాంతంగానే ఇంట్లో ఉన్నారా? ఏం చేసేవారు? ఆయన దినచర్య ఇదంతా ఎట్లా ఉండేది కుసుమలత గారు? అంటే మళ్ళా సినిమా ఏదన్నా చేద్దామని చెప్పి ఆయన పద్దాక ఆలోచించుకుంటా, రాసుకుంటానే ఉంటున్నారండి. 3 మంత్స్ నుంచసలు. ఆ హ్మ్. పనిలోనే ఉంటున్నారసలు. వేరే ఏం పట్టించుకోవట్లేదు. టీవీ గూడా చూడట్లేదు. మమ్మల్ని గూడా ఫస్ట్‌లో నుంచి ఇంకా టీవీ అసలు న్యూస్ అట్లాంటియన్నీ ఇక మానేయండి అని అన్నారు. మేము గూడా అసలేం చూడట్లేదండి. ఆయన రాసుకుంటా ఉన్నారు ఎక్కువ. ఆ పనిలోనే ఉన్నారు. సినిమా పనిలోనే ఇక. సినిమా ఇండస్ట్రీలో ఉండి గూడా ఇన్ని సంవత్సరాల నుంచి గూడా ఎంతో ఆయన చేశారు గదండీ! ఎంతో అవును. ఇండస్ట్రీకి గూడా మంచి చేశారు. మంచి పనులు చేసేవాళ్ళు. అన్నీ చేసేవాళ్ళండి బాగా. ఆయన ఎప్పుడైనా గాని సరే తప్పుంటేనే అంటారండి. లేపోతే అనరు. మామూలుగా నాకు గూడా చెప్తారు. నన్ను ఎందుకండి ఇట్లా అన్నారంటే, మరి నన్నంటే నేనంటాను. నన్ను ఏమి అనకపోతే నేనసలు వాళ్ళ జోలికెళ్ళను. నన్నంటేనే నేనన్నాను అని గూడా చెప్పేవాళ్ళు నాకు. హ్మ్. ఏదన్నా తప్పుంటేనే నేను దాన్ని విమర్శిస్తాను తప్ప, లేనివి అసలు అనను, మాట్లాడను నేను. దానికి రీజన్ ఉంటేనే మాట్లాడతాను ఎప్పుడైనా. రీజన్ లేనిదే నేను మాట్లాడను అని అనేవాళ్ళు నేనేదన్నా అడిగినా గాని సరే. నేను అలానే చూస్తున్నానండి. ఇన్ని సంవత్సరాల నుంచి గూడా ఈ 34 ఇయర్స్ నుంచి గూడా నేను ఆయన్ని ఫస్ట్ నుండి చూస్తున్నాను. ఏదన్నా తప్పుంటేనే అంటారు. నన్నైనా ఏదైనా నేను తప్పు చేస్తేనే కోప్పడేవాళ్ళ కొత్తలో గూడా. కాతే నాకు అలవాటు లేక కొంచెం ఆయన్ని కోపం ఎక్కువ అట్లా అనుకునేదాన్ని గానీ, తప్పుంటేనే అంటారు. లేపోతే మామూలుగా చాలా కైండ్ హార్టేనండి బాగా. అదే.
ఆ, ఆ, మీరు కుసుమలత గారు రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఇవన్నీ ఫాలో అవుతున్నారా? చూస్తున్నాం కదండి కొంతకాలంగా ఇట్లా వరుస ఉమ్, అరెస్టులు ఇవన్నీ ఆ, చేసుకుంటూ అవునండి, వెళ్ళిపోతున్నారు. అవునవునండి, ఎందుకు అవును. చేస్తున్నారు? వాళ్ళు ఏం చేయకపోయినా ఇప్పుడు పోసాని గారు ఉమ్, ఏమి క్రైమ్ చేసింది లేదు. ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు అంతే. అంతే అంతే, అది ఆయన కూడా ఎక్స్ప్రెషన్ అన్నారండి. నేను మాత్రమే ఒకసారి ఉండేది. అంటే నేను అంటే కూడా ఒకసారి అన్నాను ఎందుకు అలా అంటే కూడా చెప్పారండి. నేను ఎప్పుడు ఒట్టిగా ఏమి అదే, ఇది లేకుండా నేను మాట్లాడిన అసలు ఏదన్నా రీజన్ ఉండి అది నిజమైతేనే మాట్లాడతాను, లేకపోతే నేను ఒట్టిగా మాట్లాడను అని కూడా చెప్పేవాళ్ళండి ఎప్పుడు. అదే. ఇంకొక ప్రశ్న ఏంటంటే అండి, ఏదైనా ఇండస్ట్రీ ఇష్యూస్ గాని వచ్చినప్పుడు, లేకపోతే ఉమ్, ఫిల్మ్ ఇండస్ట్రీని వీళ్ళని ఎవరన్నా అన్నప్పుడు, పోసాని గారు ఉమ్, మొత్తం సినిమా పరిశ్రమ అంతటిని కూడా అవునండి. భుజం మీద పెట్టుకుని ఉమ్, వెనకేసుకొచ్చేవాళ్ళు. ఉమ్, అవునండి, అనేవాళ్ళు. మరి సినిమా వాళ్ళని అంటే నేను ఊరుకోను, నేను ఆ, వెంటనే వాళ్ళకి సమాధానం చెప్తానని కూడా అనేవాళ్ళండి. ఓకే. ఇది చూస్తున్నాం కుసుమలత గారు అయితే ఇప్పుడు వల్లభనేని ఉమ్, వంశీ గారి వైఫ్ కానీ లేకపోతే ఉమ్, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఆయన వైఫ్ కానీ పాపం ఉమ్, నిజంగా వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఉమ్, ఆ, ఎందుకు ఏంటి అనేది కారణం లేకుండా కేవలం ఒక ఉమ్. పార్టీతో ఉన్నారు లేకపోతే ఒక పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నారు అనే దీంతో మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎటువంటి లీగల్ హెల్ప్ తీసుకుంటున్నారు? మీతో పాటు మీకు సహాయం చేయడానికి ఎవరున్నారు? మీరు అంటే గుర్తొచ్చిందండి. నేను ఏదో బట్టలు అవి కొంచెం పెడతాను అంటే టాబ్లెట్స్ అంటే ఆయన అన్నారు రేపు వస్తారులేండి అంటున్నారండి నన్ను. ఏంటండి ఒక్కసారి అంటే మళ్ళీ చెప్తారా? నాకు వినిపించలేదు. నేను బ్యాగ్ లో బట్టలు అవి పెట్టిస్తాను, అవన్నీ అదే పేస్ట్ బ్రష్లు అవన్నీ పెడతాను ఉండండి, ఒక్క నిమిషం పెట్టిస్తాను అని అంటే ఆ, మురళి గారితో అంటున్నారా పోలీసు వాళ్ళు, రేపు వస్తారులేండి, రేపు తీసుకొస్తారులేండి అంటున్నారండి ఓకే. నన్ను. ఆహా, మిమ్మల్ని. ఆ రేపు వస్తారులేండి అని అంటున్నారండి. ఎక్కడికో మరి నాకు అర్థం కాలేక, అంటే నేను కూడా పోలీస్ స్టేషన్కి రావాలనేమో. అదే ఆహా. ఒక కక్షలాగా ఏదో పగ ఉన్నట్టు ఉమ్, ఇదంతా బిహేవ్ చేసినట్టు అనిపించింది ఉమ్, మీకు. అవునండి, అవును, అట్లానే. జనరలీ ఆయన కొంత అగ్రెసివ్ గా కనిపిస్తారు కదండి బయటికి. ఆ మీ అవును, బయట ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఏదన్నా తప్పు చేస్తే మాత్రం అట్లా కోపం వచ్చేసి పెద్ద పెద్దగా అట్లా ఇక ఆవేశం అట్లా వచ్చేస్తుందండి. లేకపోతే మామూలుగా కూల్ గానే ఉంటారండి అసలు ఇంట్లో మ్మ్. గానీ ఎప్పుడైనా. ఇంట్లో ఉన్న మాట్లాడతారండి ఇష్యూస్ గురించి వీటి గురించి? అరే ఇక్కడ అన్యాయం జరుగుతోంది, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, వీటి గురించి ఏమన్నా డిస్కషన్ లాంటివి జరుగుతాయా? అంటే తక్కువ అండి, ఈ మధ్యనే. అంత ముందు నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు. మ్మ్. ఈ మధ్యనే కొంచెం ఏదైనా నేను అడిగితే చూసి టీవీలో ఇట్లా అని అని అంటే అప్పుడు చెప్పేవాళ్ళండి. ఇట్లా వాళ్ళు ఇట్లా ఇట్లా తప్పులు చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నేను మామూలుగా ఒటిగా ఏం మాట్లాడను అని అనేవాళ్ళండి. ఓకే. ఏమన్నా కొంతకాలంగా ఆందోళన లాంటిది ఏమన్నా కనిపించిందండి పోసాని గారిలో మీకు? ఇవి ఇప్పుడేం లేదండి, మామూలుగానే స్టోరీ రైటింగ్, డైలాగ్స్ అవన్నీ పాపం నిద్రపోకుండా కూడా నిద్రలో ఏమన్నా మెలకు వచ్చినా కానీ అవి రాసుకుంటున్నారండి. అట్లా ఎప్పుడు అదే పనిలో ఉన్నారు ఈ 3 months నుంచి. ఒక కంప్లీట్గా ఇంకా సినిమాల ఇంకా వైపు వేరే మళ్ళీ వెళ్ళిపోవాలనే ఆలోచనలో. అంటే ఆయనే సొంతంగా చేసుకుందాం అని చెప్పి చేసుకుంటున్నారండి. ఓకే. సో ఇప్పుడు మీ పిల్లలు తనే సొంతగా. కొంతవరకు ఆ, మీ మీ అబ్బాయి మీతోనే ఉన్నట్టున్నారు ప్రస్తుతం. ఉన్నాడండి, ఉన్నాడు. ఓకే. ఆయన ఏమంటున్నారండి? కొంత ఈ విజువల్ ఇదంతా కూడా ఆయనే షూట్ చేసినట్టున్నారు. తను తీసింది కూడా నేను చూడలేదండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు రాత్రిపూట వెళ్తున్నారు కదా ఈ వేరే ఊరు, కొంచెం టాబ్లెట్స్ వేసుకోకపోతే ఎట్లా మళ్ళా మధ్యలో అని చెప్పి నేను అది చూసుకుంటా ఉన్నాను. తను చేసింది కూడా నేను చూడలేదు. అదే. చేసి చేసి పంపించాడంట, అది ఓకే. తెలియదండి. ఆయనతో పాటు ఎవరైనా వెళ్ళారండి మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఇట్లా ఆహా, డ్రైవర్? ఎవరు లేరండి, అందుకనే కొంచెం భయంగా ఉందంతే. ఎవరు లేరు, ఎవ్వరు లేరు. అంటే ఎవరు లేరు. నేను బాబే కదా ఉంది ఇంట్లో, ఇంకా ఎవరు వెళ్ళలేదండి. ఇంకా అంటే నలుగురు ఆయన పోలీసులు ఒకరినే ఇక వచ్చారు. నలుగురు తీసుకెళ్లారు. పోలీసులతో పాటు ఆయన తీసుకెళ్లిపోయారు అంతే. ఉమ్. అంతేనండి, ఇంకెవరు ఓకే. లేరు. ఏ పిఎస్కి వెళ్తున్నారు లాంటిది మీకు చెప్పారండి? మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారండి అంటే అదే చెప్పారండి. ఆ, మీకు ఏదో కరెక్ట్‌గా పేరు గుర్తులేదనుకుంటా. నేను రాసుకున్నాను రాసుకున్నాను కానీ మర్చిపోయాను దాని పేరు. అదే. అదే. అంటే నోటీస్ లో ఉన్నది వేరే పేరు ఉందండి, నేను పేపర్ మీద నోట్ చేసుకున్నాను, అది వేరే పేరు ఉందండి, ఇందులో వేరే పేరు ఉంది అదే. ఓకే. తీసుకెళ్తున్నట్లు.
ఓకే డేట్ కుసుమలత కూడా రేపటి దేసి ఇచ్చారండి. నేను చూడలేదు ముందు అసలు. ఆ, వాళ్ళు వెళ్ళిపోయాక చూసుకున్నాం కదా ఈ నోటీస్ ని. ఉమ్, దానిలో 27th అని ఉందండి. మరి నోటీసు రేపు ఇవ్వాలి కదండి అసలు అయితే 27th అయితే. మరి వాళ్ళు రాత్రిపూటే వచ్చి తీసుకెళ్లారు. నేను అన్నాను పగలొచ్చి తీసుకెళ్లొచ్చు కదండి, ఇప్పుడు రాత్రిపూట ఎందుకు అర్ధరాత్రిపూట అంత దూరం తీసుకెళ్తున్నారు అని కూడా అంటే, లేదు ఇప్పుడే అరెస్ట్ చేసేసాము అయిపోయింది తీసుకెళ్ళాలి అన్నారండి. అది కూడా అప్పుడప్పుడే వేసినట్టున్నారండి 27వ తారీఖు అని చెప్పి. అది హ్యాండ్ రైటింగ్ లో కనిపిస్తోంది, మిగతా అంతా ప్రింట్ లో ఉంది. అవునండి అవును. 27 ఆ అని అప్పుడే వేసి ఉమ్, తీసుకెళ్లారు. అవునవునండి 27 అని. ఓకే. అంటే మరి వాళ్ళు రాత్రి ఎక్కడ ఉంచుతారో మరి ఎట్లా తీసుకెళ్తారో తెలియదండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు, ఏమైనా అడగదలుచుకున్నారా ప్రజలకు కానీ, లేకపోతే అరెస్ట్ చేసిన పోలీసులకు కానీ, ప్రభుత్వానికి కానీ మీరు ఏం అడగదలుచుకున్నారు కుసుమలత గారు ఫైనల్లీ? అంటే ఏమి ఇందులో అంత ఆయన ఏం క్రైమ్ చేయలేదు, ఏం చేయలేదు కదండి. ఊరికే ఉన్న మాటని తప్పు అని చెప్పారు అంతే తప్ప ఇంకేం అనలేదు కదా. దానికే ఇట్లా రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేయటం అవన్నీ తప్పు కదండి. మరి అంత అట్లా చేయటం మాకు భయం ఉంటది కదా, ఎక్కడ తీసుకెళ్లారు ఏంటి అనేది చెప్పి. మ్మ్. ఎవరు ఫాలో అయ్యే ప్రయత్నం ఏం చేయలేదండి పోలీస్ కార్ని కానీ, లేకపోతే? ఆహా లేదండి, అంటే ఎవరు లేరు. తను మరి బాబు కూడా ఇదే ఎవరికో ఫోన్ మాట్లాడుతా ఉన్నాడు. ఈ లోపలనే వెళ్ళిపోయారు, అసలు కింద నుండి కూడా లేరండి ఇక. మ్మ్. రైట్. అంత చాలా తొందరగా తీసుకెళ్లిపోయారండి అసలు మీరు ఎక్కడ ప్రాసెస్ ఆగకుండా. చేసుకునే లోపు అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు అనేది మీరు ఇంకా అవునండి. ప్రాసెస్ చేసుకునే లోపు అక్కడి నుంచి రావడం, అరెస్ట్ చేయడం, ఉమ్, తీసుకెళ్ళిపోవడం అన్నీ ఆ, అయిపోయినాయి. అన్నీ అయిపోయినాయండి. అసలు ఏం తెలియకుండా కాసేపట్లో వచ్చి హడావుడి చేసేసి తీసుకెళ్లిపోయారండి ఇంకా. రైట్. మాకు అప్పటికప్పుడు వెంటనే ఏమి ఆలోచన రాదు కానీ ఊరికే భయం వేస్తుంది కానీ వాళ్ళని అరెస్ట్ చేసాము అని అంటే ఇంకా వేరే ఆలోచన కూడా రాదు కదా. ఈ లోపల తీసుకెళ్లిపోయారు ఇంకా. అదే. నేనేమో హెల్త్ బాగాలేదు కదా అని చెప్పి నేను ఎంతసేపటికి టాబ్లెట్స్ అన్ని పెట్టాలి అని అవి చూసుకోవటం అవి చేసుకోవడం చేస్తున్నాను. మ్మ్. ఆ, ఇంకా మిగిలిన అనటానికి ఇంకా టైం కూడా లేదండి అసలు. అదే మీరు ఇంకా స్టిల్ ఆ ప్రాసెసింగ్ స్టేజ్ లోనే ఉన్నారు అర్థమవుతోంది ఉమ్, కుసుమలత గారు. సో అవునండి. అదే. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ టైంలో మాతో జాయిన్ అయ్యారు, మీకున్న ఆందోళన ఇదంతా కూడా పంచుకున్నారు. థ్యాంక్ యూ కుసుమలత గారు జాయిన్ అయినందుకు. ఓకే. అలాగే నమస్కారం.